యా హాయ్ హలో నమస్కారం. సమస్తుడా 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 ఒక విషయాన్ని గురించి సరదాగా చెప్తాను, అలా విను ఊరికే. సరదాగా ఒక విషయాన్ని గురించి చెప్పుకుందాము. అది ఏమిటంటే, ఇప్పుడు అంటే మన యొక్క జీవితాలు, అంటే నీ జీవితము, నా జీవితము, మనందరి జీవితాలు, మనందరి జీవనాలు, అంటే మనం బాగా లేమని చెప్పట్లేదు, మనందరం బాగున్నాం. కానీ ఒకసారి జీవితాలని ఒకసారి మనము ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎవరికి వాళ్ళు ఒకసారి చూసుకుంటే, ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటే, ఎవరి వ్యక్తిగతాన్ని వాళ్ళకి చూసుకుంటే, మరి అది ఏ విధంగా అది ఉన్నది అంటే, ఒక క్షణం ఏ విధంగా ఉన్నది, ఇంకో క్షణం అది ఏ విధంగా అవుతుంది, ఎలా అది ఒక అంటే మలుపులుగా ఒక కంటిన్యూస్ ఒక ఫ్లోలో, ఒక మూమెంట్లో అది అంటే ఒక సహజపు మూమెంట్లో అది కదులుతుందా, అది సాగుతుందా. ఒక క్షణం నవ్వుతుంది, ఇంకో క్షణం నేను ఇది అంటుంది, ఇంకో క్షణం వాడా అని చెబుతుంది. అలానే ఎక్కడొక్కడ ఏంటంటే, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లను చూసి, లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ మోటార్లో ఆ కార్లను చూసి, ఫ్లాట్లను చూసి, ఆ షాపులను చూసి ఒకసారి అంటే చూసి అక్కడ మళ్ళీ ఒక తరహా భావనలోకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళగానే మళ్ళీ అలా ఫీల్ అవ్వడం, ఇంకో తరహా భావనకి లోనవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనమందరము, అంటే నీవు, నేను, ప్రతి ఒక్కరు కూడా, అంటే నీవు, నేను అంటే ఇక్కడ నేను ఇప్పుడు నా యొక్క స్థితి అనేది ఈ విధంగా లేదు, ఈ విధంగా లేను, ఎక్కడున్నా ఒకేలా ఉంటాను, ప్రవహిస్తున్నాను. అంటే ఇక్కడ అంటే మన చుట్టూ అంటే సమస్యడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే మనము ఉన్నటువంటి మనం ఎక్కడైతే ఉన్నామో మన చుట్టూ కూడా మన తోటి వ్యక్తులు ఉన్నారు. మన మిత్రులు, మన కుటుంబ వ్యక్తులు అవ్వచ్చు, మన ప్రాంత వాసులు అవ్వచ్చు. వాళ్ళని మనం చూసినప్పుడు, వాళ్ళతో మనం ఉంటున్నాం కాబట్టి మనం చూసినప్పుడు అక్కడ మనం గమనించినటువంటి విషయాలు, మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు ఇవి. అంటే నిరంతరము అంటే అది ఒక సహజవంతమైనటువంటి జీవన నడవడిక అనేది అక్కడ కొనసాగట్లేదు. దానికో అది పరితపించడం, మారడం, నిత్యం అది మారుతూ ఉండడం, అలా సాగిపోవడం, అలా కదలడం అనేది జరుగుతుంది అక్కడ. మరి ఎందుకని చూసుకుంటే ఎందుకని ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఎందుకున్నారు అందరూ, ఈ విధంగా ఎందుకు మారుతున్నారు అంటే, నాకు తెలిసింది ఏమిటంటే, నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, అందరూ బాగానే ఉన్నారు, కాకపోతే బాగానే ఉన్నారు కానీ వాళ్ళు
దేని దేన్ని చూసి బాగున్నారు? ఒక థింగ్ని చూసి ఆర్ ఒక ప్రాపర్టీని చూసి, లేదంటే డబ్బుని చూసారు, లేకుంటే ఒక బిల్డింగ్ చూసారు, ఒక కార్ని చూసారు, ఇలా అంటే థింగ్స్లను చూసి, అంటే ఏదో ఒక దాన్ని చూసుకొని వాళ్ళు బాగుండడం అనేది వాళ్ళ యొక్క ఆ బాగుండడం అంటే వాళ్ళు బాగుండడం అనేది జరుగుతుంది. బట్ వాళ్ళు అసలు ఫ్రీగా లేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి సమితి లేదు, అతను బాగుండడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇవి ఫ్లాట్స్, బిల్డింగ్స్, కార్లు ఇవి ఉండకూడదా అనేది ఉండకూడదు అని ఇక్కడ చెప్పట్లేదు. సో దీన్ని గమనించాలి అని అర్థం చేసుకోవాలి. అవి ఏంటి, వాటి యొక్క క్యారెక్టర్ ఏంటి, వాటి యొక్క స్థానం ఏంటి, వాటి యొక్క సంబంధం ఏంటి, నీ జీవనానికి మన జీవనానికి సంబంధం ఏంటి, వాటితో సంబంధం. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాటి అవసరం ఈ విధంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈ సంబంధాలను అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి అక్కడ అంటే దాని ప్రకారంగా అక్కడ జీవనం అనేది ఒక అర్థవంతంగా జీవనం అనేది సాగదు. అంటే నీవు దాని కొరకు దాని కొరకు నువ్వు బందీ అవ్వకుండా ఆ సంబంధాన్ని అంటే కలిసి అనేది అర్థం చేసుకున్నప్పుడు ఒక దానితో కలిసి అనేది సాగడం అనేది జరుగుతుంది. అప్పుడు అక్కడ ఏదైనా గందరగోళం, అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. నువ్వు బాధపడిపోవడం, నువ్వు గందరగోళ పడిపోవడం, ఇబ్బంది పడడం ఇటువంటిది జరగదు. ఇటువంటిది ఎక్కడ జరుగుతుందంటే అటాచ్మెంట్ని అంటే దాంతో అంటుకున్నప్పుడు, దాన్ని నీలో తీసుకున్నప్పుడు, అంటే నీవేంటో నీకు అర్థం కానప్పుడు అండ్ అవతల ఆబ్జెక్టివ్ కూడా అదేంటో అర్థం కానప్పుడు ఈ విధంగా అక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగి అంటే ఒక అజ్ఞానపు కదలిక, అజ్ఞానపు జీవనం వలన ఈ తరహా గందరగోళాలు, బాధలు, దుఃఖాలంటివి ప్రతి ఇండివిజువాలిటీ ఎందు జరుగుతుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మన యొక్క పాయింట్ ఏంటి, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనందరం బాగానే ఉన్నాం, కానీ అందరం బాగానే ఉన్నాం కాదు, అంటే బాగానే ఉన్నామని అనుకుంటున్నాం కానీ బాగలేము. సరిగ్గా చూస్తే దేనికో అంటుకొని ఉన్నాం, దేనికో తీసేసుకొని ఉన్నాం. అంటే మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి అంశం ఏమిటంటే మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నాం సమస్యలో, కానీ ఒకసారి చూస్తే ఆ బాగుండడం అంటే కొంతసేపు బాగుండడమా? బాగుండడం అంటే ఏంటి? అది అంటే తాత్కాలికంగా బాగుండడమా? ఆ బాగుండడం అనేది కొంతసేపు, అంటే దాని అర్థాన్ని ఫస్ట్ తెలుసుకుందాము. ఎలా అంటే ఎలా మనము దేన్ని చూసి మనం బాగున్నాము, ఎలా మనం బాగున్నాము? నీకు నువ్వుగా ఏకాంతముగా నీ ఆనందం అనేది దేని కొరకు నీ ఆనందం అనేది లేదు, అది ఎక్కడది బంద్ లేదు. ఆనందమే నీవని
ఆనందమే నీవని, ఆ ఆనందం సహజమని, అది ఒక థింగ్ ద్వారానో లేకుంటే ఒక వస్తువు ద్వారానో, ఎనీ టైప్ ఆఫ్ వస్తువు ద్వారానో, సబ్జెక్ట్ ద్వారానో అది నాకు రాదు. అంటే నా ఆనందం అనేది ఆబ్జెక్టివ్స్ మీద అది డిపెండ్ అయ్యలేదు. అది స్వతంత్రం, అది అతీతము, అది నేను. సో ఆనందమే ఉన్నాను అని అంటే అది నిజంగా గుర్తించినప్పుడు, అది నిజంగా తెలిసినప్పుడు అక్కడ సగం సగంగా బాగుండడం, ఆ మారడం అనేది అక్కడ ఉండదు. అప్పటి వరకు విధంగా మారడం అనేది ఉంటుంది. అంటే దానికి అర్థం అది మరి అది బాగున్నారా బాగలేరా అనేది మళ్ళీ ఎవరికి వాళ్ళే దాన్ని మళ్ళీ అర్థం చేసుకో, దాన్ని వాళ్ళే గమనించుకోవాలి అండ్ తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను. సో అదేమిటంటే మన యొక్క జీవనం అంటే ప్రతి ఒక్కరి జీవనము గందరగోళంగా, దుఃఖంగా కావచ్చు, లేకుంటే ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకుంటే ఒకనొక డిస్టర్బెన్స్గా జీవనం అనేది సాగిపోవడానికి, జీవనం అనేది ఉండడానికి గల కారణాన్ని మనం చూసుకుంటే, ఉండడానికి కారణాలు మనం ఒకసారి మనం చూసుకుంటే, అందులో ఒకసారి మనం ఎంటర్ అయ్యి మనం ఒకసారి చూస్తే అక్కడ నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏమిటంటే, విషయం ఏమిటంటే, నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, అంటే నీకు నువ్వే, అంటే నీవే కారణమని, ఎవరికి వారే కారణమని అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళే కారణమని తెలుస్తుంది. ఎందుకంటే దేన్ని కూడా మనం చూడం కదా. ఎంతసేపు మనల్ని మనం చూడం కదా. మన స్థితి ఏంటి, మనం ఏంటి, మన యొక్క సెల్ఫ్ ఏంటి, మనం ఎట్లా ఉన్నాం, మనం ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మనకేంటి ఇష్టం, మన పని ఏంటి, మన నేచర్ ఏంటి, చుట్టూ ఉన్నటువంటిది ఏంటి, నేను ఎందుకు దీన్ని కూడా నేను బాధపడుతున్నాను, నేను అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు చేస్తున్నాను, ఎందుకు నేను నిరంతరం ఇట్లా ఉన్నాను అని, అంటే మనల్ని మనం చూస్తున్నప్పుడే మనకి మనము అర్థమవుతాము. మన నేచర్ ఏంటో మనకు తెలుస్తుంది, మనం ఎవరో మనకి మనం అర్థమవుతాము. ఉన్నది మనకి అర్థమవుతుంది, ఉన్నది కూడా అర్థం అవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ గందరగోళ పరిస్థితి అనేది ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితిలో జీవనం అనేది సాగుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా, సో ఇది ఏ సలహా కాదు, ఏ సలహాలు అడ్వైజ్డ్ అటువంటిది ఏం లేదు, ఆర్డర్ కూడా కాదు, ఒక సూచన. సహజంగా సమస్తుడికి ఈ సమస్తానికి అలా సహజంగానే పంచుకోవడం జరుగుతుంది. ఒక చెట్టు నీడనిచ్చినట్టు, సూర్యుడు వెలుగునిస్తున్నట్టు, నక్షత్రాలు వెలుగుతున్నట్టు, అలా వెలుగుగా ఉన్నట్టు పంచుతున్నట్టు, సో అలా చెట్టు కాయనిస్తున్నట్టు, ఇలా ఈ విధంగా ఈ చెప్పేవాడు కూడా ఈ విధంగా ఈ మాటల్ని, ఈ అడ్డగోడు మాటలను అవ్వచ్చు, లేకుంటే ఏమైనా చెప్పుకోండి, వీటిని ఇలా సహజంగానే పంచుకోవడం అనేది జరుగుతుంది.
సో ఇది సమస్యుడా. సో ఈ విధంగా చూద్దాం, మన సెల్ఫ్ని మనం చూద్దాం, మనతో మనల్ని మనం అర్థం చేసుకుందాం. ఆపై ఆపై ఆనందమయముగా కదులుదాం, అర్థవంతముగా సాగుదాం. సో ప్రస్తుతానికి ఇంతే. సో మళ్ళీ తిరిగి కలుద్దాం, మళ్ళీ పంచుకుందాం. రైట్.